గైస్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ అభిలాష్. నేను మీ అవినాష్ కెమెరా వెనకాల అభిరామ్. ఇవాళైతే మనం శ్రీ చైతన్య స్కూల్కి అయితే వచ్చాం. ఆ పక్కన టెంపుల్ ఇవాళ మహాశివరాత్రి అని వచ్చాము. అంటే ముందే చెప్తున్నా హ్యాపీ శివరాత్రి అందరికీ. ముందే టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయరా. చూడండి వైపు చూపి. మహాశివుడు హర హర మహాబోలే ఓం నమ శివాయ. గైస్ మనం ఇక్కడ నేను లోపలికి వెళ్ళి వెళ్తున్నాం. స్టార్టిందా ఇప్పుడైతే మనం చూడండి గైస్, చెప్పులు కూడా లేవు. ఇక్కడ కింద అయితే గుచ్చుకుపోతున్నాయి. ఇవి కాలుకి ఇదిగోండి బాగా గుచ్చుకుపోతుంది. నిర్వర్తిస్తున్నటువంటి చిన్నారులు మన హైందవ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని అలాగే అలాగే గోపురం చూద్దాం గుళ్ళని. అక్కడ చాలా విశిష్టమైన చూద్దాం పదండి. గైస్ మనం ఇది ఇప్పుడు వెళ్తున్నాం. ఎల్రాజు అభిరంగాలు అయితే వెళ్తున్నాడు. అక్కడ చూడండి గైస్, అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది కాబట్టి పార్ట్ 2ని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పార్ట్ మీకు అర్థం అవ్వాలంటే పార్ట్ 1 చూడండి. సరే ఇంకా అక్కడ వాటి దగ్గర గోపురాల దగ్గరికి వెళ్ళినా కలుసుకుందాం. బాయ్ గాయస్. ఇదిగోండి గాయస్, ఇక్కడ ఇదిగో శివలింగం మామూలుగా ఉండదు. లోటస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం తొందరగా. మాకైతే టైం లేదు, అందుకే తొందరగా వెళ్తున్నాం. 12 వరకు ఉంటే వాళ్ళు 11:30కి అంటే మీకు తొందరగా చేస్తాం కానీ వీడియోలు మాత్రం లేట్గా వస్తాయి. హాయ్ గాష్, నేను మీ అవినాష్ అవినాష్కి అయితే గొంతు నొప్పి వచ్చి వెనక కెమెరా మ్యాగ్గా నిలబడ్డాడు. మనం అయితే ఇప్పుడు నన్ను చూద్దాం. ఇది ఫైనల్ పార్ట్ అనమాట. మనం అయితే ఇంకా వీడియోలు పడతాం వచ్చే శివరాత్రికి. మిగతా వీడియోలు అంటే వీడియోలు కామెంట్ చేయండి. అవునండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. త్వరలోనే 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతాం మీరు సబ్స్క్రైబ్ చేస్తే. ఇదే మన మహాశివరాత్రి యొక్క ఎండ్ పార్ట్, ఫైనల్ ఎపిసోడ్. Thanks for watching this episode parts guys. Keep supporting me and Abhiram. 10 likes, 10 comments. Complete. Bye. అరే ఏంటో మనం ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం. సబ్స్క్రైబర్స్ అసలుకి మనం 100 సబ్స్క్రైబర్ దగ్గర కొన్నాం. సరే సబ్స్క్రైబర్ చెప్తాను కదా, చెప్పు. మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్